క్రీస్తునందు పిల్లైన మీకు దేవుని ఆత్మ ఎల్లవేళలా తోడేయండును గాక పిల్లరా. ఈరోజు దినాన్ని బైబిల్ లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయంటే మలాకి 3 అధ్యాయము 6 వచనంలో చూస్తే దేవుని యందు విశ్వాసం ఉంచిన మనతో ఆ దేవుడు ఎంత గొప్పవాడని బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయంటే మలాకి 13:6 యెహోవానైన నేను మార్పు లేని వాడును గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అని చెప్తున్నారు. దేవుడు మార్పు లేని దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడు కనుక ఇటువంటి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు ఎప్పుడు కూడా లయము కాలేదు, ఎప్పుడు కదా దేవుని యందు విశ్వాసం ఉంచిన ఎవరు కూడా నశించిపోయినా సరే నిత్య జీవం ఇచ్చే దేవుడు మీతో ఉంటాడు కదా. చనిపోయిన లాజర్ని చూసినట్లయితే మరి లాజర్ దగ్గరికి వెళ్ళి యేసుప్రభు లాజరు రా అని చెప్పినప్పుడు, బయటికి రా అని చెప్పినప్పుడు ఆ మృతులైన లాజరు బయటికి వచ్చాడు. అలాగే మన జీవితాల్లో కూడా యేసుప్రభు ఏదైనా సరే కోల్పోయినప్పటికీ, యోబు కూడా తన జీవితంలో ఎన్నో కోల్పోయాడు, అయినప్పటికీ కూడా యోబుని దేవుడు తిరిగి రెండంతలుగా ఆశీర్వదించాడు. అంతేకాకుండా ఏకరీతిగా నిలిచిన దేవుడు అని కూడా బైబిల్ సెలవిస్తుంది. హెబ్రీ 1:10-11 చూసినట్లయితే ప్రభువా నీవు ఆయన యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉందు, అవన్నీ వస్త్రముల వలె పాతగిల్లును అని బైబిల్ సెలవిస్తుంది. చూసారా, ప్రతిదీ నశించే పరిస్థితులు ఉండొచ్చేమో కానీ దేవుడిని నమ్మికించిన వారికి ఎప్పుడు నిలిచి ఉంటారు కదా. హామాను నశించే పరిస్థితి కలిగించే విధముగా మరి యొక్క మొద్దికై పట్ల ప్రవర్తించినప్పటికీ మొద్దికై మరి ప్రభు యందు విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మరి అనుకోకుండా హామాను జీవితం ఏమైందండి, నష్టానికి గురి అయిపోయినట్టుగా తన ప్రాణాన్ని తన కోల్పోయాడు. ఏ మొద్దికై కొరకైతే ఉరికంబం తవ్వాడు ఆ యొక్క ఉరికంబంలోనే మరి హామాను మరి వెళ్ళి తన ప్రాణము కోల్పోవటం జరుగుతుంది పిల్లరా. కనుక ప్రభు యందు విశ్వాసం ఉంచిన మీరు ఎప్పుడు కూడా నిలిచి ఉంటారని మరొక్కసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే మనం విశ్వసించిన దేవుడి గురించి మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. బైబిల్ సంఖ్యాకాండం 23:19 చూసినట్లయితే దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపట్టుకు ఆయన నరపుత్రుడు కాదు, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా అని చెప్తున్నారు. కనుక దేవుడు మాట ఇచ్చి మీ పట్ల నెరవేరుస్తాడు. కాబట్టి ఆ వాగ్దానం యందు నమ్మికించి ప్రభు యందు విశ్వాసం ఉంచి మీరు నిలకడగా ఉన్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు యందు 1 రోజు 2 రోజులు 3 రోజులని కాదండి, అబ్రహాం చాలా కాలం మరి ప్రభు యందు విశ్వాసం ఉంచుతూ ముందుకు సాగడం వల్లే దేవుడు అబ్రహాంకి ఎవరినిచ్చారండి, చక్కటి కుమారుని దేవుడు ఇచ్చాడు. మీ జీవితాల్లో కూడా అలా నమ్మికించి ప్రభు దీవెనలు మీరు పొందుకుందురుగాక. మీ కొరకు నేను ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా నీకు వందనాలు. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, వాళ్ళ అవసరాలు తీర్చమని, నీ కొరకు స్థిరపరిచి బలపరిచి నీ యందు విశ్వాసం నిలకడగా ఉండే విధంగా కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి.